అంటే మనకి హామీలు ఇవ్వడం బెస్ట్ అంటారా? లేకపోతే అభివృద్ధి పథకంలో వెళ్తూ హామీలు అనేవి ఇవ్వకుండా ఉండడం బెస్ట్ అంటారా అసలు? అంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా కావాలి కదండి. అభివృద్ధి కావాలి. ఓ పక్కన ఏంటంటే హామీలు అనేవి ఏంటంటే దానికి అవసరమైన వాళ్ళు మరి లేబర్ కట్ట ఉన్నారు కదా, దాని పథకాలు అర్హులైన వాళ్ళు చాలామంది దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం. అదేంటంటే ఆ ఫలాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదేమో మరి ఇలా సమయం అడుగుతున్నారు. మరి అది అంత తొందరగా అయితే కొంచెం జనాలు కూడా అంత సంతోషంగా ఉంటారు. అంటే అప్పుడు ఇచ్చినటువంటి జగన్ హామీలు ఏదైనా సామాన్యులకి ఉపయోగపడ్డాయి అనుకుంటున్నారా ఆంధ్ర ప్రజలు? అప్పుడు జగన్ ఇచ్చిన మరి చాలా మట్టికి ఉపయోగపడ్డాయి కదండి. లేబర్ అందరూ చాలా మట్టికి సంతోషంగానే ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన కాడి నుంచి రావాల్సిన పథకాలు కొంచెం ఎదురు చూస్తున్నారు పేదలు. టీడీపీ కానీ జనసేన కానీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని చేదించారనుకోవచ్చా? అది నేను చెప్పలేనండి. అది అబద్ధపు హామీలు అంటానికి వాళ్ళు ఏదో చేయాలనే వచ్చారు కొన్ని అంత. ఎందుకంటే జగన్ కన్నా ముందు కొన్ని చేశారు, దాని తర్వాత జగన్ వచ్చి ఇంకొన్ని ఎక్కువ చేశారు. ఇప్పుడు వీళ్ళు మేము అంతకన్నా ఎక్కువ చేస్తామని వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా మేము అనుకున్నాం. సమయం ఇస్తే చేస్తే మంచిదే, లేదంటే మళ్ళీ జనాలకు వ్యతిరేకత వస్తుంది. అది ఇప్పుడు చెప్పలేము సార్. అది కొంచెం టైం తీసుకుంటుంది కదా. అంటే కాలం స్టార్ట్ అయింది, దగ్గర పడ్డది టీడీపీ జనసేనది అంటున్నారు. వాస్తవం అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు గుంటూరు మిర్చి యాడ్ గురించి చూసుకుంటే అదేలేండి ప్రజలు వచ్చారు కదా జగన్ కోసం. అదేలేండి. అదేంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉన్నదని పథకాలు అదే కనుక చెప్పిన వెంటనే చేస్తుంటే ఇంకా జనాలు ఇంకా కొంచెం మంచిగా ఉండును. అది లేట్ చేయడం వల్ల కొంచెం వాళ్ళు కొంచెం వ్యతిరేకత ఉండడం వల్ల కొంచెం మళ్ళీ ఈ జగన్ ముందు కాలం చేశారు కాబట్టి ఆ విషయంలో కొంచెం సంతోషమే వాళ్ళు అతన్ని కలవడం జరిగింది.